హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే ఈరోజు కొత్త ఛానల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. అంటే నాకు ఇంతకుముందు తెలియదండి. అకౌంట్ అంటే ఒకటే జీమెయిల్ అకౌంట్కి 2 ఛానల్స్ని క్రియేట్ చేసుకోవచ్చని. సో నాకు సజెషన్ అయితే ఇచ్చారు ఒకరు. 2 ఒకే దాంట్లో పోస్ట్ చేయకు అని చెప్పారు. అంటే క్రిస్టియన్వి, ఎంటర్టైన్మెంట్వి మిక్స్డ్గా కాకుండా దేనికదే సెపరేట్గా ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఐడియా బాగుందని చెప్పి నేను చాట్‌జీపీటీని అయితే అడిగాను. సో ఒక మెయిల్ నుంచి 2 ఛానల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అని అయితే చెప్పింది. అందుకని చెప్పి నేను కొత్తగా ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను, రేఖా వర్షిప్ అని. సో ఆ ఛానల్లో ఓన్లీ జీజస్ సాంగ్స్, అంటే ఓల్డ్వి. ఇప్పుడు ఓల్డ్ సాంగ్స్ అనేవి ఎవరు పాడడం లేదండి. చాలా చర్చెస్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్, ప్రజెంట్ సాంగ్స్ అన్నీ వాళ్ళు ఓన్గా రాసుకున్న సాంగ్స్ అయితే పాడుకుంటున్నారు. కానీ ఓల్డ్ సాంగ్స్, నడిపించు నా నావా, యెహోవా నా బలమా, యెహోవా నా మొర లాలించెను, ఇంకా చాలా సాంగ్స్ అయితే ఉన్నాయి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, వెండి బంగారు ఆలకన్నా మిన్నాయి. అసలు ఎంత మంచి మంచి సాంగ్స్ ఉన్నాయంటే చాలా మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి. వాటి మీనింగ్ కూడా చాలా బాగుంటుంది. మరి అవి ఎందుకు పాడడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. సో నేను ఓల్డ్ సాంగ్స్, ప్రజెంట్ సాంగ్స్ అండ్ ట్రెండింగ్ సాంగ్స్ అన్నీ మిక్స్డ్గా పాడుతూ ఉంటాను. కాకపోతే ఓల్డ్ సాంగ్స్ అనేవి నాకు చాలా ఇష్టమండి. అందుకని చెప్పి ఛానల్ అయితే క్రియేట్ చేశాను. 2 ఒక్క దాంట్లో కాకుండా ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది రేఖా రాజు కిడ్స్లో అయితే వస్తుంది. క్రిస్టియన్కి సంబంధించిన జీజస్ సాంగ్స్ కానీ, ఏదైనా మెసేజ్ అంటే వాక్యం రిఫరెన్సెస్ కానీ అన్నీ రేఖా వర్షిప్లో అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో నా కొత్త ఛానల్ను కూడా అదేవిధంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను డ్రాఫ్టర్లో పెట్టుకున్నాను అవి. సో అవి కొత్త ఛానల్లో పెట్టడానికి అయితే అవ్వదు. మనం రేఖరాజు ఛానల్లో అయితే పోస్ట్ చేయాలి. సో నేను మళ్ళీ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఆ ఛానల్లో నేను క్రిస్టియన్ సాంగ్స్ అనేవి పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్లో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయితే వస్తాయి. సపోర్ట్ చేయండి. మోనిటైజేషన్ అయిపోయిందని అనుకోవద్దు, అందుకే 2వ ఛానల్ క్రియేట్ చేసిందని కూడా అనుకోవద్దు. సో మెయిన్ నాకు సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి క్రియేట్ చేశాను. అంతకు మించి ఏం లేదు. ఎందుకు అనిపిస్తుంది సాంగ్స్ పాడాలి, మెసేజెస్ ఏమైనా చెప్పాలి అని. ఓకేనా ఫ్రెండ్స్? సపోర్ట్ చేయండి.